वृन्दावनबद्धदीक्षे प्रत्यक्षदेवतर्वे तव सुप्रभातम्। ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानाम् श्रीसूर्यदैवतवमे तव सुप्रभातम्। प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतरमे तव सुप्रभातम्। कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कनसेव्यदेशे छायाभिनीस सहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। इन्द्रादिनिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीनां वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासिकमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकनिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। పరమాత్మ రావణ సంహారం చేసి పెట్టు అని అడిగారు అనుకోండి, సద్య పరమాత్మ సంహరిస్తాడు.
సంహరించగలడు. బ్రహ్మాది దేవతల వరములేవి అడ్డుకో. భగవంతునికి ఒక పేరు. ఇక్కడ పెరువాళ్ళు ఉన్నారే, భగవంతుడు ఉన్నాడే ఈ బ్యాక్డ్రాప్ మీద. ఆయన పేరు వరదరాజస్వామి. 9 తరములకు పూర్వం కాంచీపురం నుంచి మా పెద్దలు ఏం చేసుకుని వచ్చిన పరమాత్మ. ఆయన పేరు వరదహ అని. వరదహ అంటే అర్థమేమి? వరాన్ దదాతి ఇది వరదహ. ఒకటి వరములనిచ్చువాడు. రెండవది వరాన్ ద్యతి ఇది వరదహ. ఇతరులైనటువంటి వాళ్ళు ఇచ్చిన వరములనన్నిటినీ ఖండించి వరముల వలన ఎవ్వరి చేత పరాజయం లేకుండా వరం పొందిన ఆ వరములనన్నిటినీ వమ్ము చేస్తూ సంహరించేవాడు దుర్మార్గులైనటువంటి వాళ్ళని. కనుక వరదహ అంటే వరాంధ్యతి అని అర్థం. పరమాత్మని ఏ వరములు అడ్డవు. కానీ దేవతలు ఇప్పుడే రావణాసురుని సంహరించు అని అడగలేదు. మరి నువ్వు మానుష్యత్వంతు గతః విష్ణు, నువ్వు మనుష్యుడిగా పుట్టి రావణాసురుణ్ణి సంహరించు. దేవతలు అడిగారు ఆ మాట. ఎందుకోసమని అంటే వీళ్ళకేమో మాకు తెలుసును, విష్ణువు కంటే మాకు తెలుసును అని అనుకునేవాళ్ళు కనుక ఇంకా దెబ్బలు తింటున్నా మేము తెలిసిన వాళ్ళము తెలివైన వాళ్ళం అనే అహంకారం పోని వాళ్ళు కనుక రావణాసురునికి వరోత్సేగాతు బాధతే. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం వలన మానవుల వలన వీరికి మానవులు వానరులు తప్ప మినహాయించిన వారి వలన వీరికి మరణం లేదు. కనుక వీరిని చంపాలంటే మానవుడుగానే పుట్టాలి. కనుక నువ్వు మానవుడుగా పుట్టవలసింది అని వీళ్ళు కోరారు. కనుక వాడు కోరిన రీతిగా అవతరించడమే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక మానవుడుగా పరమాత్మ అవతరించాడు. కారణమేమి? దేవతలు చెప్పారు రావణాసురునికి ఇతరుల చేత మరణం లేదు కనుక నువ్వు మానవుడుగా పుత్రత్వంతు గచ్చ అని, పుత్రత్వాన్ని పొందు, నువ్వు వెళ్ళు అని ప్రార్థించారు. సరే, ఎవరికి కుమారుడుగా జన్మించాలి? పరమాత్మ చూచాడు. పితరం రోచయామాస తదా దశరథం నృపం. రామాయణ కాలక్షేపం చెబుతున్నట్టు ఒక ఆయన, మరొక ఆయన వింటున్నట్ట. వినేటప్పుడు రామావతార ఘట్టం వచ్చింది. శ్రీరామచంద్రుడు దశరథుని కుమారుడు అని చెప్పాడు. చెప్పగానే ఆ పురాణం వింటున్నాయన, ఏమండి పండితుల వారు మీరు పొరపాటు చెప్తున్నారండి అన్నాడు. ఏం పొరపాటయ్యా? రామాయణంలో అలాగే ఉందయ్యా, ఆయన దశరథాత్మజుడు అన్నాడు. కాదండి, రాముని కొడుకు దశరథుడండి అన్నాడు ఆయన. రాముని కొడుకు దశరథుడు ఎలా అవుతాడయ్యా? నువ్వు అసలు ఎప్పుడైనా రామాయణం చదివావా? చదివితే తెలుస్తుంది అన్నాడు ఈయన. అంటే పురాణం విన్నా మనకి ఎంత విజ్ఞానం కలుగుతుంది అంటే, నెల్లాళ్ల పాటు రామాయణ కాలక్షేపం చెప్పాడు ఒక ఆయన. కాలక్షేపం పెట్టించిన ఆయన ఎదురుండగానే కూర్చుని వినేవాడు. నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఏదో సన్మానం చేసి దండ వేసి సంభావన ఇచ్చేసిన తర్వాత ఈయన సరుకులన్నీ సంచిలోకి సర్దుకుని లేచిపోయే సమయంలో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా పండితుల వారు నాకు ఒక సందేహం అండి. అడగవయ్యా, నువ్వు ఎన్ని సందేహాలు అడిగినా తీర్చాలి. ఈ సంభావన ఇచ్చిన వాడివి నువ్వు, పురాణం పెట్టించిన వాడివి నువ్వు, కనుక అడుగు. అంటే 2 సందేహాలండి. సంతోషం, అడుగు. ఏటా 2 సందేహాలు? నేను రోజు మొదటి రోజులో కూర్చుని వింటున్నానండి కాలక్షేపం. నాకు 2 మాటలు రోజు ఇంచుమించుగా ఏదో సందర్భంలో మీరు అంటున్నారండి. ఏమంటున్నానయ్యా నేను? రాముడు అంటున్నారు, రావణుడు అంటున్నారు, రాక్షసులు అంటున్నారు. ఇంతకీ రాముడు రాక్షసుడా రావణుడు రాక్షసుడా అడిగాడు ఆయన. మొదటి ప్రశ్న. సంతోషం, ఈయనకి సగం నీరసం వచ్చింది, సంచి దింపాడు. రెండవ ప్రశ్న ఎట్లా ఆయన, ఏమండి లోకంలో శివాలయాలు బోల్డన్ని ఉన్నాయి, విష్ణువాలయాలు బోల్డన్ని ఉన్నాయి, బ్రహ్మదేవుడికి ఎందుకండి అన్ని ఆలయాలు లేవు? రెండవ ప్రశ్న. అంతేనా? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడిగాడు ఆయన. లేదండి, ఈ 2 నాకు డౌట్స్ అన్నాడు ఆయన. మిగతాదంతా అర్థమైపోయినట్టే. ఎంత బాగా అర్థమైందో ఈ ప్రశ్నను బట్టి తెలిసిపోతుంది కదా. ఇంటి దగ్గర ఉంటే ఆ పిల్లలు ఆటలు, ఆ టీవీ పెద్ద సౌండ్ పెట్టేస్తారు. ఆ క్రికెట్ మ్యాచ్లు ఏవో వస్తున్నాయి కదా, నిద్ర పట్టడం లేదని కాలక్షేపానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే హాయిగా నిద్ర పడుతుంది అని వచ్చేసి కూర్చున్నట్టున్నాడు ఆయన. అంచేత ఆయన పాప ఇవే వినబడ్డాయి. ప్రారంభించగానే నిద్రలో గడిపోతాడు కదా. సమాధానం చెప్పాడు, నాయన నువ్వు సక్రమంగా వినలేదు కావచ్చును. రావణాసురుడే రాక్షసుడు, రాముడు కాదు. రాముడు దేవుడు.
అన్నాడు ఆయన. అలాగా అండి, అమ్మయ్యా ఓ సందేహం తీరిపోయిందండి. రెండో సందేహం ఏంటి? బ్రహ్మదేవుడికి ఎందుకండి దేవాలయాలు లేవు? నిన్ను పుట్టించి, నన్ను పుట్టించి, నీ చేత రామాయణ కాలక్షేపం పెట్టించి, నా చేత నెల్లాళ్ళు చెప్పించి, రాముడు రాక్షసుడా రావణుడు రాక్షసుడా అని అడిగించిన బ్రహ్మదేవుడికి బుద్ధున్నాడు ఎవడైనా దేవాలయం కడతాడా? అందుకే కట్టలేదయ్యా చెప్పాడు ఈయన. ఎందుచేత అంటే పురాణం విన్నప్పుడు శ్రద్ధగా వినేవాళ్ళు కొందరుంటారు, ఏదో మరొక దానికోసమని వినేవాళ్ళలో కూడా, శ్రోతలలో కూడా భాగవత మాహాత్మ్యంలో చెబుతారు. అనేక రకముల వాళ్ళు ఉంటారట. కొందరు చిలుకల లాంటి వాళ్ళు ఉంటారట. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. కొందరు మృద్బుద్ధులు ఉంటారు, కొందరు ఘటబుద్ధులు ఉంటారు, కొందరు స్నేహబుద్ధులు ఉంటారు, కొందరు ఘృతబుద్ధులు ఉంటారు వినేవాళ్ళలో. అలా వినే ఆయన రాముని కొడుకు దశరథుడు అనగానే ఇందులో నువ్వు ఏ బుద్ధికి చెందినవాడు నాకు అర్థం కావటం లేదయా, నేనెవరిలో నీకు తర్వాత అర్థమవుతుంది. అసలు ముందు మీరు పురాణం చెప్పడానికి సిద్ధపడ్డారు కదా, పురాణం చెప్పేవాడికి ఉండాల్సిన అర్హత ఏమిటో మీకు తెలుసునా అడిగాడు ఆయన. ఏమర్హత? నేను రామాయణం కాలక్షేపం అయ్యానయా, నేను చదువుకున్నవాడిని, నిత్యం పారాయణ, నాకు పునర్వసు పారాయణం చేస్తాను అన్నాడు ఆయన. రామాయణం చదవాలి అంటే, రామాయణం చెప్పాలి అంటే రామాయణం ఒక్కటి చదువుకుని చెప్పకూడదండి, వేదాంత శాస్త్రం చదువుకుని వచ్చి రామాయణం చెప్పాలి. కానీ వట్టి రామాయణం చెబితే ఇదిగో మీలాగే చెప్తారండి అన్నాడు. పోనీ నువ్వు వేదాంతం చదువుకున్నట్టున్నావు, నువ్వు చెప్పిన మాటకు అర్థం ఏమిటి? వేదం ఏం చెప్పిందో తెలుసునా? పిత పుత్రేణ పితృమాన్ యోనియోనౌ నా వేదవి మనుతేతం బృహంతం. ఇది వేదం చెప్పిన మాట. పిత సమస్త జగత్తులకు తండ్రి అయిన పరమాత్మ, పుత్రేణ తన చేత సృష్టింపబడిన తన పుత్రులలో ఒకడైన దశరథుడు మరొకళ్ళో ఒకడని ఎంచుకుని, పితృమాన్ వాడికి తాను కుమారుడుగా జన్మిస్తున్నాడు. మాతృవాక్య పరిపాలనము అనగానే భారతంలో ధర్మరాజు ముందు గుర్తుకొస్తాడు, ఆ తర్వాత వ్యాస మహర్షి గుర్తుకొస్తాడు. ధర్మరాజు వివాహ విషయంలో తల్లి చెప్పినట్లుగా శిరసావహించి చేశాడు. ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని కొట్టినటువంటి వాడికి తన కూతుర్నిస్తాను అని చెప్పి ప్రకటిస్తే, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వరించాడు. ద్రౌపదిని తీసుకుని వెళ్ళి తల్లికి నమస్కరింపజేస్తూ ముందు అతడు అన్నాడు, ఈరోజు చక్కని భిక్ష తెచ్చాం అని అన్నాడు. 5 పంచుకోండి అంది. తల ఎత్తి చూసేటప్పటికి ఎదురుగుండా లక్ష్మీదేవిలా కనపడింది ఆమె. అయ్యయ్యో అనుకుంది. కానీ నా వాక్కుకి అనర్థకరమైనటువంటి మాట రాదే సామాన్యంగాను, ఎందుకు వచ్చిందో మరి ఇట్లాగా అని అనుకున్నది. ఆ మాటతోటే ద్రుపదుడి దగ్గరికి వచ్చి ధర్మరాజు, మేము 5 చేసుకుంటాం ఆమెను వివాహం అన్నాడు. ద్రుపదుడు అంగీకరించలేదు. 5 నేను ఇస్తాననలేదు. నీ తమ్ముడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు, అందుచేత నీ తమ్ముడికి ఇవ్వడం సహజం, అంతేకాని 5 వివాహం ఆడడం చేసుకోవడం సమంజసం కాదు అన్నాడు. ఈయనన్నాడు, కాదు మా అమ్మగారు చెప్పారు. మీ అమ్మగారు చెప్పినా నేను ఇస్తాననలేదు కదా అన్నాడు. ఇదేదో వికటిస్తోంది అని అనుకుని వెంటనే వ్యాసమహర్షి వచ్చాడు. వ్యాసమహర్షి వచ్చి ద్రుపదుడిని లోపలికి తీసుకువెళ్ళి నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని ఆమె యొక్క పూర్వవృత్తాంతాన్ని చెప్పాడు. పూర్వవృత్తాంతాన్ని చెబితే పూర్వవృత్తాంతం చెప్పినా ఆయన ఇంకా కాస్త మీరు చెప్పింది వినవలసిందేనా అన్నట్టుగా చూశాట. లేదు చూడు, నువ్వే చూడు అని దివ్య దృష్టి ఇచ్చి ఆమె పూర్వవృత్తాంతం అంతా చూపించాడు. అప్పుడు ఆయన ఒప్పుకుని
ద్రుపదుడు 5గురికి వివాహం చేశాడు. మాతృవాక్యాన్ని ఏమైనా సరే పాటించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ధర్మరాజు ఆ విధమైనటువంటి పట్టుబట్టాడు. అలా నిర్వహించుకున్నాడు. వ్యాస మహర్షి కూడా అలాగే మాతృవాక్య పరిపాలకుడు. వ్యాస మహర్షి యొక్క తల్లి సత్యవతి. పుట్టిన వెంటనే ఆయన వ్యాస మహర్షి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరాశరుని యొక్క వరం వల్ల కన్యాత్వం పోకుండా ఆమె శంతనుణ్ణి వివాహమాడింది. అయితే ఆ సత్యవతికి పుట్టినటువంటి బిడ్డల్లో చిత్రాంగదుడేమో మొట్టమొదట చనిపోయాడు. అంబిక అంబాలికల్ని పెళ్లి చేసుకుని పుత్ర సంతానం కనకుండానే విచిత్రవీర్యుడు కూడా చనిపోయాడు. అరాజకమైపోతోంది దేశం అని అనుకుని ఎట్లాగా అని తన కొడుకుని తలుచుకుంది. వ్యాసమహర్షి వచ్చాడు. వ్యాసమహర్షి నమస్కరించి, అమ్మ ఏమిటి మీ ఆజ్ఞ చెప్పండి అన్నాడు. నీ సోదర క్షేత్రాల్లో నువ్వు పుత్ర సంతానాన్ని కనాలి అని ఆజ్ఞాపించింది. పుత్ర సంతానం నేను కనడమా? తప్పదు. అయితే 1 సంవత్సరం ఆగాలమ్మా, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సంవత్సరం ఆగటానికి వీలు లేదు అని, అరాజకం అయిపోతుంది దేశం, అందుచేత సంవత్సరం ఆగటానికి వీలు లేదు అని అంటే, అతడు అప్పుడు మాతృవాక్యం చేత తప్పక ఆయన సోదర క్షేత్రాల్లో అంబికకు అంబాలికకు పుత్రుల్ని కన్నాడు. వాళ్ళే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, దాసీపుత్రుడు విదురుడును. ఆ ముగ్గురిని కనడం మాతృవాక్య పరిపాలనలో భాగమే. మాతృవాక్యాన్ని ధర్మరాజును వ్యాసమహర్షి చక్కగా పరిపాలన చేశారు. వాళ్ళు వీళ్ళంతా చాలా గట్టివాళ్ళు. ఒకప్పుడు విష్ణువుతో యుద్ధం చేశారు, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది పాతాళానికి పోయారు. ఈ పాతాళానికి పోయిన వాళ్ళలో ఒక మహావీరుడు ఉన్నారు. వాడికి ఒక కూతురు ఉన్నది. ఆ కూతురు పేరు కైకసి. ఈ రాక్షస స్త్రీకి పుట్టుకతోటే కొన్ని కామరూప విద్యలు వచ్చాయి. కామరూప విద్య అంటే ఏమిటనమాట? అసలు రూపం కాకుండా కొత్త రూపం కూడా ధరించగలదు. నిజానికి ఈ కైకసి ఎలా ఉండేదిట? ఎప్పుడు చూసినా నల్లని శరీరంతో, పెద్ద బాణకడుపుతో, కూరలు బయటకు వచ్చి ఇంతంత మిడిగొడ్లతో, నెత్తి మీద ఏతాకులు లేక ముళ్ళు పెట్టినట్టుగా ఉన్న జుట్టుతో ఉండేది. అంటే జుట్టు కాదు, అది ఆకులే, ఏతాకులే. అంత భయంకరాకారని. కానీ దానికి చిన్నప్పటి నుంచి కామరూప విద్య తెలుసు. ఆ విద్య వల్ల ఏమయ్యేదిట? ఎవరన్నా కనపడగానే అందమైన స్త్రీ కింద మారిపోయేది అనమాట. మీరు భాగవతం ఉన్నారు కదా, అందులో పూతన 12 మైళ్ళు పొడుగున్న భయంకర రాక్షసి. కానీ పిల్లల్ని చంపడానికి అందమైన స్త్రీ రూపంతో వెళ్ళిపోయేది అనమాట. అలాంటి 2 రూపాలు ధరించే శక్తులు కొంతమందికి ఉండేవి. ఆ విద్యకి ఏమని పేరు? కామరూప విద్య. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే విద్య అన్నమాట. ఈ కైకసి దగ్గరకు ఓ రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారు. వచ్చి, ఏమే చూసావా, విశ్రవసుడనే ఒక ప్రజాపతిని, ఆయన చాలా అందగాడు, తపస్యాలి, యజ్ఞాలు బాగా చేయిస్తాడు. ఆయనకి ఇలబెల వల్ల అందగాడు, వీరుడు, శివుడికి మిత్రుడు అయిన కుబేరుడు అనే కొడుకు పుట్టాడు. ఏమి సంపద, ఏమి సౌందర్యం! కుబేరుడు అంత అందగాడు ఎవడు ఉండేవాడు కదా. అసలు కుబేరుడు అందగాడు, ఆయన కొడుకులు కూడా అందగాళ్లే. మంచి ఎర్రని శరీరముతో కుబేరుడు పెడుతూ ఉంటే చూసేవాళ్ళు కుళ్ళుకునేవారట ఆ రోజుల్లో. కుబేరుడి శరీరం బంగారపు రంగులో ఉండేది. అందమైన జుట్టుతో కిరీటం పెట్టుకుని మంచి సంపదతో ఆయన పుష్పక విమానంలో తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళందరూ ఏమందం, ఏమి సంపద, ఏమి భోగం అని ఆశ్చర్యపోయేవారు. ఓ అమ్మాయి, నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకో, ఎలాగైనా ఆయన్ని ఆకర్షించు. ఆయన తపశ్శక్తి వల్ల కుబేరుడి కంటే గొప్ప బలవంతుణ్ణి పొందుతావు.
అని ఈ మాల్యవంతుడని పేరు కలిగిన రాక్షసుడు తన కుమార్తె కైకసిని ప్రేరేపించాడు. మాల్యవంతుడు చాలా గొప్పవాడు. వాడు తాతగారు అవుతాడు రావణాసురుడికి. మీకు చూడండి, యుద్ధరంగంలో కూడా యుద్ధకాండలో కానీ అలాగే చాలా పర్యాయాలు మాల్యవంతుడు అనేటటువంటి వాడు రావణాసుడికి హితవు చెప్పాడు. వాళ్ళిద్దరా, ఎందుకు వచ్చింది, నువ్వు వీరుడివి, నాకు మనవడివి, కూతురు కొడుకువి, అందువల్ల నీకు నచ్చ చెబుతున్నాను, సీతాదేవిని తీసుకురావడం ప్రమాదం రా, సీతని ఇచ్చేయరా అని చెప్పాడు వాడు. అయినా తాతగారి మాట వినడలేదు, వాడు నశించిపోయాడు అనుకోండి, వేరే విషయం. ఈ మాల్యవంతుడు మహావీరుడు, వాడు బుద్ధిమంతుడు కూడా. అందుకే వాడు ఏమన్నాడు తన కూతుర్ని, నువ్వు వెళ్ళి ఆ విశ్రవసుడిని ప్రేమించి పెళ్లి చేసుకో, అతని వల్ల నీకు వీరులేని కొడుకులు పుడతారు, ఆ కొడుకులతో ప్రపంచం అంతా ఆక్రమించి నువ్వు మహారాజు గారికి తల్లిగా రాజమాతగా బతకచ్చు అనగానే ఈవిడ ఒకరోజు ఏం చేసింది, ఈ విశ్రవసుడు పాతాళంలో యజ్ఞం చేయించడానికి రాక్షసుల దగ్గరికి బయలుదేరాడు. ఆ సమయంలో అందమైన స్త్రీ రూపం ధరించి పాటలు పాడి కవ్వించింది ఈయన్ని. ఈయన చిరునవ్వు నవ్వాడు, ఆయనకి తెలియందా ఇది కామరూపిణి అని. అందువల్ల ఎంత పాటలు పాడినా బొట్లో పడలేదు. దాంతో భయంకర రాక్షసీ రూపం ధరించి వచ్చింది. వచ్చి ఎదురుగుండా నిలబడి నమస్కారం అండి అంది. ఈయన చిరునవ్వు నవ్వాడు. ఇందాకనేమో అందగత్తె రూపంలో వచ్చావు, నృత్యం చేశావు, నన్ను ఆకర్షించాలనుకున్నావు, నేను నీ అందానికి ఏం బొట్లో పడలేదు. ఇప్పుడు ఈ భయంకర రాక్షసీ రూపంలో వచ్చావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఏమండి మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుని సత్సంతానాన్ని పొందమన్నారండి. సంతానం కోసం ఏ స్త్రీ అయినా వచ్చి పురుషుడిని ఆశ్రయిస్తే కాదనకూడదు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీకు నా బంగారపు రంగులో ఉన్న సౌందర్యం కెట్టలేదు గనక నా అసలు రూపంలో వచ్చాను, నన్ను ఇలాగే స్వీకరించండి, నాకు సంతానాన్ని ఇవ్వండి అంది. కాలప్రభావం అంటారు దాన్ని. ఆయన భార్య ఇలవిల బంగారపు రంగులో ఉంటుంది, ఆవిడ మీద ఇంత వ్యామోహం కలగలేదు ఈయనకి. ఈవిడ కామరూపంతో ఇందాక నిజంగా బంగారపు రంగులో ఉంది, అయినా ఈయనకి ఆవిడ మీద వ్యామోహం కలగల. ఇప్పుడు పెద్ద కడుపుతో భయంకరంగా కోరలతో వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని మధురంగా పలికితే ఆ కంఠం ఆకర్షించింది ఆయన్ని. ఈవెనమాట కర్మయోగాలు అంటారు కొన్ని. సుందరి నువ్వు అన్నది నిజం, నీ స్వతసిద్ధమైన రూపం భలే ఆకర్షణగా ఉంది, ఆ మారు రూపం బాలేదు అన్నాడు. నిజంగా వేదవ్యాసుల వారు కొన్ని పదాలు వాడతారు, నవ్వించడానికి వాడడం కాదు, నిజంగానే వాడాడు ఆయన. అందుకే వలచింది రంభ, ఆ రూపం ఆ సమయంలో కళ్ళకి పొరలు కమ్ముతాయట, మాయ అంటారు. అందుకే ఆ సమయంలో వాడు చదువుకున్నాడా, ఉద్యోగం ఉందా, సంపద ఉందా, లేకపోతే సౌందర్యం ఉందా, ఏం ఉండదన్నమాట, ఏదో ఒక ఆకర్షణ. అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, కానీ ఒక్కొక్కప్పుడు అలా చూసి చూడగానే వలచి అందులో పడి ఆ తర్వాత వగచేవాళ్ళు కూడా ఉంటారన్నాడు ఆయన. కాలప్రభావం, ఈ పదం పదే పదే కాలప్రభావం అనే పదం ఇటు రామాయణంలో వాల్మీకి రాశాడు, వేదవ్యాసుల వారు పురాణాల్లో రాశారు. కాలోహి దురతిక్రమ, కాలం దాటలేం, ఆ కాలం వల్ల మీరు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. మంచి సంబంధం తెస్తే ఇంట్లో వాళ్ళు అందంగా ఉన్నవాడిని చీపో వాడు పప్పు సొద్దలో ఉన్నాడు అంటాం. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా ఆటో వాడు ఒకడున్నాడు, వాడు రోజు ఈ మెకానిక్ షెడ్కి వచ్చేటటువంటి ఆటోల్లో ఉన్న పెట్రోల్ దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకుంటాడు, వాడిని పెళ్లి చేసుకొచ్చింది. ఏం కర్మయోగం అంటే కాలోహి దురతిక్రమ, ఇంక దీనికి వేరే సమాధానం లేదు. చెప్పాడు వేదవ్యాసుల వారు, కాలోహి దురతిక్రమ. అద్భుతమైన పదం, ఇంచుమించుగా వేదవ్యాసుల వారు శివపురాణంలో కొన్ని వందల సార్లు వాడారు. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో సుందరకాండలోనే 4-5 సార్లు వాడాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1 కోటి గుణితం శుద్ధిగా చేసిన పనులకు
తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి. కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రముల సంతతమున్ దినకర సోమగ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు. దినకర సోమగ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తరుతానే సిద్ధించును ఊరకి దౌహులు తిరుగగ మరియేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. హరియను రెండక్షరములు నుడి విన అఖిల వేదములు మంత్రములు. హరియను రెండక్షరములు నుడి విన అఖిల వేదములు మంత్రములు. గరిమ ధర్మ శాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు. పరమతపోయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు పరిపక్వమై ఫలించంగా బట్ట బయలు వెదకగనీలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మొదల శ్రీ వెంకటపతికి నిచ్చేత్తి మొక్కిన మా